మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుష్మా సూసైడ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి కోసం భర్త యశ్వంతే సుష్మను, ఆమె కొడుకును అత్తను హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు యశ్వంత్ మాత్రం తనకేమీ తెలియదని ఉదయం ఆఫీస్కు వెళ్లిపోయాడంటున్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఇరు కుటుంబాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుష్మా బంధువులందరూ తనపై ఆరోపణలు చేస్తున్నారని భర్త యశ్వంత్ తెలిపారు. ఒకవేళ తాను అలా వేధిస్తే పెళ్లైనప్పటి నుంచి వారు ఏం చేశారని ప్రశ్నించారు. తాను బతుకున్నాను కాబట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ తాను కూడా చనిపోతే యశ్వంత్కు అప్పులు ఎక్కువై భార్య కొడుకును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నారని అనుకునేవారని ఆరోపించారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయని, ఆత్మహత్య చేసుకునేంత గొడవలైతే లేవన్నారు. తాను చనిపోయినప్పుడు కూడా తనపైనే ఆరోపణలు చేసేవారంటున్న యశ్వంత్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. అస్నాపురం ఘటనలో చనిపోయిన సుష్మా భర్త యశ్వంత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే సుష్మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా యశ్వంత్ మీద ఆరోపణలు చేస్తున్నారు. యశ్వంత్, మీరేం చెప్పాలంటున్నారు? సుష్మా మీ భార్య తరపు కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం మీరు మానసికంగా వేధించారు, అందుకోసమే చనిపోయి ఉండొచ్చానని మనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటండి, ఎందుకు సుష్మా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి? నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వెళ్ళానండి. అప్పుడు మా మిస్సెస్ వంట చేస్తుంది, మా అత్తమ్మ పిల్లగానే ఆడిస్తున్నారు. మాకు ఇంతకుముందుకు ఏ గొడవలు లేవు, మేము రెగ్యులర్గా చెకప్కి వెళ్తాం, అన్నిటికి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్తాం, మాకు ఎలాంటి ఇష్యూస్ లేదు. కావాలంటే రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ చాటింగ్స్ చూసుకోండి, మేము ఇన్స్టాలో చూసుకోండి, ఏదైనా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎప్పుడు రెగ్యులర్గా డోర్ తీసే సుష్మా ఎమ్మటే 1 bellకి రింగ్ తీయలేదు. 2 times 3 times రింగ్ చేసిన, తీయలేదు. తీయకపోతే నాకు భయం వేసి కింద వాచ్మెన్ అడిగితే, వాచ్మెన్ ఏమైందమ్మా మేడం తలుపు తీయట్లేదని చెప్తే, సార్ నేను అది మేడం ఒకసారి ఉంటారు సార్ అన్న. మళ్ళీ 3 o'clock పని మనిషి వస్తుంది, అమ్మ 3 times వచ్చింది, డోర్ కొట్టలేదు. డోర్ కొట్టినా తీయట్లేదు. నాకు అప్పుడే అర్థమైన సిచ్యువేషన్ ఏదో అయింది అన్నట్టు. ఏదో అయిందని నేను డోర్ బద్దలు కొట్టినా, అవన్నీ చేసిన. డోరు ఓపెన్ కాలేదు, కిటికీ ఓపెన్ కాలేదు. బలంగా అది పీవీసీ ఫైల్ వచ్చింది, ఇట్లా నెట్టంగానే అది మొత్తం ఊసి వచ్చింది. గేట్ దూకపోయే వరకే, థర్డ్ బెడ్రూమ్ ఓపెన్ చేయ వరకే లైట్లు బంద్ చేసినాయి. నాకు ఎమ్మటే అది స్మెల్ వచ్చేసింది, అయిపోయింది అనుకున్నాను. లైట్లు ఓపెన్ చేయగానే మా సుష్మా ఏమో నిలబడింది, మా బేబీకి ఏమో కాళ్ళ కాడ పడుకొని ఉన్నాడు, మా అత్తమ్మనేమో ఇట్లా ముగ్గాల మీద పడుకొని ఉంది. నేను అదే సిచ్యువేషన్. నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు నేను మంచిగుంటా, మా అత్తమ్మతో ఆమె మంచిగా ఉంటుంది, మాకు ఎలాంటి ఇష్యూస్ లేదు, మాకు ఎలాంటి గొడవలు లేవు. మేము 2 days బ్యాక్ 3 days బ్యాక్ షాపింగ్కి వెళ్ళినాం. ఆ గ్యాప్లో శనకావేశాలను మా సుష్మా చేయడం వల్ల మా అత్తమ్మ సిచ్యువేషన్ బాగాలేదు. చూసి ఆమె తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఆమెనే బేబీకి ఇచ్చిందని నేను ఆమెనే బేబీకి ఫీడింగ్ చేసి చనిపోయింది. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆమె ఫ్రిడ్జ్లో ఉన్న బీరు ఉంటే బీర్లో తీసుకొని ఆమె బీరు అందులో అవన్నీ వేసుకొని చనిపోయింది. ఇది సిచ్యువేషన్. ఇంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుసు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే, ఎవరినో ఒకరిని విలన్ చేయాలి. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే ఏమని చేసేవాళ్ళంటే, వీళ్ళకి ఇంక అప్పులు ఉన్నాయి, వీళ్ళ అప్పుల వల్ల చనిపోయినా ఒక ఫేస్ చేసేటోళ్ళు. నేను బతుకుంటేనేమో ఇది భరించాల్సి వస్తుంది, నేను చనిపోతేనేమో వీడి వల్లనే చంపారని అంటారు. ఇప్పుడు నేను ఎటుగాని పరిస్థితుల్లో వాళ్ళు నా కుటుంబానికి, నా కొడుకుని 10 months బాబుకి విషయం ఇచ్చి చంపారు. నా జీవితం అయిపోయింది. మళ్ళీ బేస్ ఈ అలిగేషన్ చేస్తారు. ఈ అలిగేషన్లో నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నా అకౌంట్లో ఇప్పటికీ ఇప్పటి నుంచి కాదు, నన్ను ఒక 20 months నుంచి నా అకౌంట్లో 30 lakhs బ్యాలెన్స్ ఉంటాయి. నేను ఒక 2 lakhs 3 lakhs కోసం అంటే ఆమె వేధిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళంతా అలిగేషన్ చేస్తారు. నేను సామాన్యుడిని అయినా సరే నేను న్యాయంతో పోరాడతా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారేమో కానీ నిలబడే ఉండాలని ఇప్పటివరకు అనుకుంటున్నా. ఇంకా పరిస్థితులు ఏమన్నా ఉంటే నేను తట్టుకోలేను అయితే నాకైతే తెలియదు. వీళ్ళు మాత్రం నన్ను చాలా వేధిస్తారు. నా కొడుకుని ఇవ్వట్లేరు, నా బిడ్డని ఇవ్వట్లేరు. ఇప్పటికి 2 days అయింది. ఫిక్స్ అయిపోయారంట ఇవ్వద్దని బాడీ. ఇప్పుడు నాకు అదే చెప్తారు, నా వైఫ్, నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, నా కొడుకున్నాడు, నేను ఇవ్వకుండా వాళ్ళు చేసుకుంటారు అంట. నాకేం సంబంధం లేదట. ఇప్పుడు నేను ఏం చేయాలో నేను ఇంకా నాకు ఒక్కొక్కరు ఎవరిని అడగాలి? మీ ఇద్దరి మధ్య ముందు రోజు రాత్రి కానీ లేకపోతే మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా ఇష్యూ ఉండేనా లేకపోతే? మా ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము మాట్లాడుకునేటోళ్ళం, తెల్లారికి సెట్ అయిపోయేటోళ్ళం. ఆ రోజు టిఫిన్ కాలేదని మేము ఉన్నాం. కానీ అలాంటి ఇష్యూ జరిగిందా అంటే, వైఫ్ అండ్ ఒక చిన్న ఇష్యూస్ జరిగినాయి. కానీ అంత సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నా బేబీకి ఆమె సూసైడ్ చేసుకోవడం, ఆ బేబీకి ఇదంతా ఒక చిన్న గొడవలు, పెద్ద గొడవలు అయితే ఏం లేదు. ఏమంటే గొడవలు అసలు మా అపార్ట్మెంట్లో అడగండి, మీరు పోయి ఎవరితోటైనా మాట్లాడండి.
మా కాలనీలో మేము తెలుసు అండి, మేము ఎప్పుడు రోజు వాకింగ్కి వెళ్తాం, అందరు తెలుసు. అట్లాంటిది మా కుటుంబంలో ఇలా జరిగిందని నేను అమ్మాయి చాలా తెలివి కలదు, ఇట్లాంటివి చాలా చూసి వచ్చింది. కానీ ఆ మూమెంట్ ఏమైందో అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదండి. అంటూ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ రెండు కూడా లోపల మార్చరీలో ఉన్నాయి. మరొక వైపు సుష్మాకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. డెడ్ బాడీని వాళ్ళకు అంటే యశ్వంత్కి ఇవ్వకూడదు అనేది కూడా వాళ్ళు ఒకవైపు పోలీసుల పైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఘటన పైన మాత్రం యశ్వంత్ ఒకటే చెప్తున్నాడు, తాను 7:30కి ఇంట్లోంచి వెళ్ళిపోయాను ఉద్యోగం కోసం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పని మనిషి ఫోన్ చేసి తనకు తలుపు తీయట్లేదు అని చెప్పడంతో అప్పటి వరకు తాను భయపడిపోయానని చెప్పాడు. అంటే 7:45 నుంచి 8:20 వరకు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం పని మనిషి వచ్చినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూసేసరికి అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నారు. తన అత్తమ్మ మాత్రం కింద పడి ఉందని చెప్తున్నారు. ముందుగా ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ జరిగి ఉండొచ్చు, తల్లి కూతుల మధ్య ఆ క్షణికావేశంలోనే చేసుకుని ఉండొచ్చు అనే అనుమానాన్ని ప్రస్తుతం అయితే యశ్వంత్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. వివాహిత సుష్మా ఆమె కొడుకు మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మ తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుష్మ భర్త యశ్వంత్పై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గరలో ఉన్నప్పటికీ తమకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వచ్చాకే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. సుష్మ ఆత్మహత్యపై అనుమానాలు, బంధువుల ఆరోపణలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో నిన్న సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వివాహిత తన కొడుకుతో పాటు 11 నెలల కొడుకుతో పాటు తల్లికి విషమిచ్చి చంపిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో వివాహిత ఆమె కొడుకు ఇద్దరు చనిపోగా ఆమె తల్లి మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బయట మనం చూస్తున్నాం, వాళ్ళ బంధువులందరూ కూడా మనకు కనబడుతున్నారు. హస్తినాపురంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న యశ్వంత్, అతని భార్య సుష్మ, అలాగే సుష్మ తల్లి లలిత వీళ్ళందరూ కూడా నివాసం ఉంటారు. వాళ్ళంతా నిన్న ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన అనేది మనకు పూర్తి స్థాయిలో వీళ్ళైతే ఆరోపణ చేస్తూ ఉన్నారు యశ్వంత్ పైన. ఏంటండి అసలు మీకున్న అనుమానాలంటే యశ్వంత్ చంపాడని మీరు ఆరోపిస్తున్నారు, ఏంటి అసలు ఎందుకు చంపాల్సి ఉంటుంది? యశ్వంత్ చంపిండా లేదా అనేది ఇప్పటి వరకైతే మాకు కూడా క్లారిటీ లేదు. సరే, హ్యాంగ్ చేసుకున్నా కూడా హ్యాంగ్ చేసుకోవడానికి కారణమైతే ఆయన ఎత్తాడు కదా. ఇప్పుడు మాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా చేసిండు. ఫస్ట్ చేసిన తర్వాత మేమాతో మాట్లాడకుండా దూరంగానే ఉన్నాం. అంటే ఏదైనా ప్రెజర్ జరిగితే అక్కడి నుంచే జరగాలి కదా. అంటే ఇప్పుడు ఆయన నిన్న ఏమంటున్నాడు, మాతోటి ఆస్తుల కోసం వాళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారు ఏదో అని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఆస్తుల కోసం డ్రామా ఆడుతున్నట్టు మేము వాళ్ళ కాంటాక్టే లేకుండా పోయినాం కదా, మా ఫ్యామిలీ మొత్తం కాంటాక్ట్ లేకుండా పోయినాం కదా. ఆటోమేటిక్ పోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం జరిగినా, ఏమైనా ప్రెజర్ జరిగినా, మెంటల్లీ హరాస్మెంట్ అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకుపోయిండు అంటే మెంటల్ హరాస్మెంట్ ఉంటేనే కదా పోయేది, అది కామనే కదా. ఆ ఆస్తి కోసం మేము చేస్తున్నాము అని అంటున్నాడు. మాకే బొచ్చడు ఆస్తులు ఉన్నాయండి, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి మొత్తం సెట్ రైట్ అయింది అనేది అయితే 100% అనుమానం అండి. అది ఎందుకు చెప్తున్నా నేనంటే, మేము పోయినప్పుడు ఆయన అబ్బాయిని ఎందుకు లోపల ఉంటాడు నేను పోయేసరికి నేను చూశాను. తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అప్పుడు నేను అడిగాను. మా బాబాయ్ ఒక ఆయన వచ్చిన గోవర్ధన్ రెడ్డి అని వచ్చిన తర్వాత మేము ఎందుకు ఫొటోస్ తీసుకోకూడదు, మేము ఇంతమంది వచ్చినప్పుడు మేము ఎందుకు రాకూడదు అని చెప్పేసి నేను కొంచెం అంటే సరే తీసుకోండి నో ప్రాబ్లం అన్నారు. నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను. నా దగ్గర కూడా అంటే వీడియో అన్నీ ఉన్నాయి, అక్కడ క్రైమ్ సీన్లో ఏం జరిగినాయి అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే ఎవిడెన్స్ అయితే 100% మాయమైనాయండి. ఆమె ఎలా చనిపోయింది అనేది మాకు క్లియర్గా వస్తే చాలు, మాకు ఇంకా ఏం అవసరం లేదు. నిజంగానే ఆ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ ఉందండి, ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాం అలాంటిది ఉందా? నిజంగా ఏ మాత్రం అవకాశం లేదండి. ఆమెకు అన్ని తెలివి ఉంది, ధైర్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. ఆమె చనిపోవాల్సిన ఆమెకు ఏ కోశాన అవసరం లేదు. ఆమె చాలా స్ట్రాంగ్, వాళ్ళ మమ్మీ కూడా స్ట్రాంగ్. ఎందుకంటే తన భర్త చచ్చిపోతే 3 ఏళ్ల పాప నుంచి ఇప్పటి వరకు పెంచుకున్నారు. మాకు ఫుల్ ఆమెకు సపోర్ట్ ఉంది. మా అన్నయ్యలు 4 అన్నయ్యలు ఉన్నారు, మేము 3 సిస్టర్స్ ఉన్నాము. ఆమెకి చిన్నప్పటి నుంచి మా అన్నయ్య 25 ఏళ్ల క్రితం చనిపోతే మేము అట్లనే మా అందరి ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అందరిని కలిసి పెంచుకున్నాం. మా పాపని, ఒక్కతే పాప. మా అన్నయ్యకు ఎవరు ఇక్కడ హాస్పిటల్ కి రాలేదు, అక్కడికి కూడా రాలేదు. యశ్వంత్ ఎక్కడికి రాలేదు. మళ్ళీ మాకేమో ముందు చెప్పలేదు. ఇప్పుడు జరిగినప్పుడు మాకు ముందు చెప్పాలి కానీ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు లలిత గారు అట్లా అయింది, వాళ్ళ సుష్మా ఇట్లా హ్యాంగ్ చేసుకుంది, చిన్న బాబుని చంపేసిండ్రు. ఎందుకు అయింది? ముందు మా అన్నయ్యనే కదా మెయిన్. మా అన్నయ్య కాలుగడికి కన్యాదానం చేసిండు, మా పెద్దన్న, మా రెండో అన్నయ్య సంజీవ్ రెడ్డి. మరి అప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా. మేము పక్కనే ఉంటాం, ఒక 5-10 minutes లో మేము రీచ్ అయ్యేంత ప్లేసులనే ఉన్నాను, నేను పక్కనే ఉంటాను. అట్లా మాకు చెప్పలేదు. వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ కూడా అందరు వచ్చిండ్రు, వాళ్ళ బావ, వాళ్ళ చెల్లె, వాళ్ళందరూ మేము పోయేసరికే వాళ్ళు ఉన్నారు.
వేరే అన్నారు, అందరు గుంపు కూడిరు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మా ఈమె లలిత గారిని ముందే షిఫ్ట్ చేసేసిర్రు. మాకేం చెప్పలేదు అప్పటి వరకు. మాకు ముందు చెప్తే మేము కూడా ఆడ సిచ్యువేషన్లు ఉంటే మాకు తెలిసేది. డోర్ విండో ఏరియా కొట్టి అదంతా చాలా టైం పడుతుంది కదా. ముందు ఇట్లా పొద్దున ముందు రోజు గొడవ అయిందని, లైట్ గా గొడవ అయిందని చెప్తున్నాడు. లైట్ గొడవ అయితే పొద్దున వదిలేసి రాత్రి వరకు సాయంత్రం వరకు వెళ్ళిపోతాడా అండి? వెళ్ళిపోయిన ఒక్క మాటనే పోలీసుల తన ఫోన్ అనే చెయ్యాలి కదా, ఏమైందో ఒక ఫోన్ చేయాలి కదా. అంటే ఎవరు వెళ్ళినా సూసైడ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏదో బాధ ఉంటే వేసుకుంటండి. వాళ్ళు ఎంతసేపు మాకు గొడవలు ఎందుకు తీసుకుంటారండి? ఏదో జరుగుంటుంది కదా. అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు కంపల్సరీ సూసైడ్ నోట్ కానీ ఏదో ఇంటి ఇచ్చి ఉంటుంది, ఫోన్ అన్న చేస్తుంది. మాకు ఫోన్ చేయాలంటే అది ఇంటి ఉంటుంది. ఆ ½ లో మేము వెళ్ళే లోపు వాళ్ళ రిలేటివ్స్, ఆ అబ్బాయికి లేకపోయినా వాళ్ళ రిలేటివ్స్ ఏదో మొత్తం ఎవిడెన్స్ స్పాయిల్ చేసిరండి. ఆ ఎవిడెన్స్ మాకు కావాలి. ఇంకొకటి, వాళ్ళు తెచ్చుకున్న బాటిల్స్ నుంచి పాయిజన్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయలేదు. అటువంటప్పుడు చిన్న దాంతో పాసిబుల్ కాదు. ఇంకోటి, ఏ తల్లి కూడా కొడుకుకి విషయం ఇచ్చి చదువుకోదు. ఎంత బాధ ఉంటే చంపుతుంది అది కదా. చిన్న పిల్లప్పుడు చచ్చిపోయాడు మా తమ్ముడు. ఇన్నేళ్ళ సంగతి కాదు. ఆస్తులుంటే మేము దాని ఇంట్లోకి రానియకపోతుందా మా అమ్మాడి ఆస్తులు టీవీలో ఇచ్చిండు. ఎట్లా ఇస్తాడు? ఆస్తులు అంటే మేమే పంచుకుందాం, దాన్ని ఎడగొడతాం. ఆస్తులు మేము తీసుకోవాలంటే దాన్ని ఎడగొడకపోతున్నా. పిల్లప్పుడు ఎడగొడకపోతున్నా. మా అత్తమ్మ ఇక్కడ బతికే ఉన్నది. ఇప్పుడు మీ ఆస్తి గురించి మేము ఎట్లాడుతాం సార్? ఇప్పుడు ఆయన ఏమంటుండే, నిన్న మీరు చూడండి, 3 చనిపోయినని చెప్తున్నాడు. ఆల్రెడీ అత్తమ్మ పైన హాస్పిటల్లో ఉన్నది, 3 చనిపోయినని చెప్తున్నాడు. చేయండి మీరు. అత్తమ్మను కూడా బతికే ఉన్నది, చనిపోయినని చెప్తున్నాడు. 3 చనిపోయిందని చెప్తున్నాడు. మీరు స్క్రోలింగ్ లో కూడా చూడండి, 3 చనిపోయిన గడుకోసారి దాంట్లో 3 చనిపోయినని చెప్తున్నాడు. 3 చనిపోయినని చెప్పడం ఏంటి? ఆ మధ్య హాస్పిటల్లో ఉన్నది కదా, ఎందుకు చెప్తాడు 3 చనిపోయిన? ఏం అవసరం అండి? ఇక్కడ హాస్పిటల్ మా లలిత ఉంది, ఎస్ఐకి ఇక్కడికి ఏం అవసరం? హాస్పిటల్ రావాల్సిన డాక్టర్ నెంబర్ తీసుకురంట. ఎందుకు తీసుకుంటారండి? అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. అట్లా వచ్చిరంట. రావాలి కదా. ప్రస్తుతం బాధితులకు సంబంధించిన, అంటే సుష్మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ½ లో జరగాల్సింది ఒకటి జరిగింది, ఆ ½ లో ఏం జరిగింది అనేది తమకు కావాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యశ్వంత్ ఇంట్లోనే ఉన్నాడు. మరొక వైపు పోలీసులు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం లలిత పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. ఈ ఘటనలో కేవలం సుష్మాతో పాటు ఆమె కొడుకు మాత్రమే చనిపోయాడు. లలిత మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. మీర్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.